ఏపీకి అన్యాయం చేస్తే రాజీనామా చేస్తా, కేంద్రానికి వార్నింగ్. 2014లో విభజన జరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాల కోసం గొంతెత్తి అప్పుడు రాజ్యసభలో తెలుగువాడి వాణి బాణి వినిపించిన ఏకైక వ్యక్తి వెంకయ్య నాయుడు. ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీలో ఉన్న కేంద్ర ప్రభుత్వం కానీ మోడీ కానీ న్యాయం చేస్తారు అనే నమ్మకం ఏపీ ప్రజల్లో లేదు. కానీ ఆంధ్రప్రదేశ్కి అన్యాయం చేస్తే వెంకయ్య నాయుడు చూస్తూ ఊరుకోరు అని ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, టీడీపీ ఎంపీలు, మంత్రులు అందరూ ధైర్యంగా ఉండేవారు. కానీ మోడీ ప్రభుత్వం ఉపరాష్ట్రపతి పదవితో వెంకయ్య గొంతు నొక్కి ఏపీకి దూరం చేయటంతో అప్పట్లో అయ్యో ఇక ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ కోసం పోరాడేవారు లేరు అని చాలా బాధపడ్డారు. కానీ కేవలం రబ్బర్ స్టాంపుకే పరిమితమైన ఉపరాష్ట్రపతి పదవికి వన్నె తెచ్చే ధైర్యం ఒకటి వెంకయ్య చేశారు. అధికారం కోసం, పదవుల కోసం ఆరాటపడే నేటి నాయకులు వెంకయ్యను చూసి సిగ్గుపడాలి. తను ఏ పదవిలో ఉన్నా, తన తల్లి లాంటి పార్టీ అయినా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అన్యాయం చేస్తే ఊరుకునేది లేదు అని వెంకయ్య తేల్చి చెప్పారు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఓ కార్యక్రమంలో పాల్గొనటానికి గుంటూరు వచ్చిన వెంకయ్య చంద్రబాబుతో కలిసి ఏకాంతంగా చర్చలు జరిపారు. అయితే రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందని, ఇక కేంద్రంతో కలిసి ఉండలేమని చెప్పిన బాబుని వెంకయ్య వారించినట్లుగా తెలుస్తోంది. అయితే చంద్రబాబు చెప్పిన విషయాలు విన్న వెంకయ్య అప్పటికప్పుడు బీజేపీ అధిష్టానానికి ఫోన్ చేసి ఏపీ విషయంలో బీజేపీ అనుసరిస్తున్న పద్ధతిపై తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఏపీకి ఎన్నో వాగ్దానాలు చేశాం, వాటిని అమలు చేయకుండా రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తే సహించనని, ఉపరాష్ట్రపతి పదవికి సైతం రాజీనామా చేస్తానని తెలిపారట. అయితే ఇది జరిగిన కాసేపటికి బాబుకి హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ ఫోన్ చేసి సర్ది చెప్పి మరోసారి ప్రధానిని కలవమని తెలిపారట. అయితే బాబు కూడా వెంకయ్య మాటని తీసేయకుండా ఓకే చెప్పారని టాక్. ఎంతైనా వెంకయ్య నాయుడు గ్రేట్ కదా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.